నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పేపర్ అనేటటువంటిది ఎట్లా వస్తుంది, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్గా రావడం జరుగుతుంది, మీరు మోడల్ పేపర్లో ఏ క్వశ్చన్లు ముందు రాయాలి, అట్లాగే దేని నుంచి ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకునే అవకాశం ఉంది, పార్ట్ ఏలో ఎన్ని మార్కులు ఉన్నాయి, పార్ట్ బిలో ఎన్ని మార్కులు ఉన్నాయి, టైం ఎంత ఉంది, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ ఒక వీడియోతో మీరు ఆన్సర్లను నేర్చుకునే ప్రాసెస్ అనేటటువంటిది ఎట్లా ప్రిపరేషన్ ఉండాలని చెప్పి వన్ డేగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు ఒకటే రోజులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ఈ 5th సెమిస్టర్ ఇంగ్లీష్ నేను చెప్పేటటువంటి కాన్సెప్ట్లు ఫాలో అవుతానంటే సింపుల్గా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఇంకా ఓ గ్రేడ్ రావాలంటే ఆల్ సమ్మరీస్ ఎక్స్ప్లెనేషన్, అట్లాగే అడిషనల్ రీడింగ్స్ యొక్క అంటే క్రిటికల్ రీడింగ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఇది మొదటి చాప్టర్కు సంబంధించి, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్కు సంబంధించి ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది ఈ విధంగా ఉండడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించి మొదట మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని యూనిట్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఇది 3 గంటల టైం 80 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏ అనేటటువంటిది మరియు పార్ట్ బి అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. పార్ట్ బిలో ఆర్ ఆప్షన్ అనేటటువంటిది మనకు ఉండడం జరుగుతుంది. ఈ పార్ట్ బిలో ఉన్నటువంటి మొత్తం ప్రోజ్ పోయట్రీకి సంబంధించినటువంటి లెసన్లతో పాటు క్రిటికల్ రీడింగ్ అనేటటువంటిది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ పార్ట్ ఏలో 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ఈ 7 క్వశ్చన్లో 5 క్వశ్చన్లు రాయాలన్నమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 20 మార్క్స్ అనేటటువంటి మనకు ఉండడం జరిగింది. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఖాళీలు పూరించే మాదిరి, థియరీగా రాసేటటువంటి మాదిరి ఉండడం జరుగుతుంది. ఇందులో క్రిటికల్ రీడింగ్ కంప్లీట్గా లాంగ్వేజ్ డెవలప్ మీదనే ఫస్ట్ సెక్షన్ ఏ అనేటటువంటిది, పార్ట్ ఏ అనేటటువంటిది లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీదనే ఫోకస్ కావడం జరుగుతుంది. అవి ఏంటి అనేటటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ పార్ట్ బి ఒకసారి చూద్దాం. పార్ట్ బిలో మనకు ఏదైతే ఆర్ ఆప్షన్తో వస్తుంది కదా, ఇందులో పార్ట్ బికి సంబంధించి ఆర్ ఆప్షన్, ఇందులో 8th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయితే 8th ఏబి మరియు 9 ఏబి, 10 ఏబి, 11 ఏబి అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇందులో 8, 9, 10 అనేటటువంటివి ఫస్ట్ యూనిట్ నుంచి ప్రోజు పోయట్రీ, అట్లాగే సెకండ్ యూనిట్ నుంచి సెకండ్ క్వశ్చన్, సెకండ్ యూనిట్ నుంచి ప్రోజు పోయట్రీ అంటే పోయట్రీ ప్రోజు, అట్లాగే థర్డ్ యూనిట్ నుంచి థర్డ్ క్వశ్చన్ పోయట్రీ ప్రోజు. ఇక్కడ చూద్దాం మనం ఏమేమి ఉన్నాయి అనేటటువంటివి. అట్లాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ షార్ట్ క్వశ్చన్లు పార్ట్ సెక్షన్ ఏలో ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్కి సంబంధించి పోయట్రీ ది లోటస్, అట్లాగే తొరు దత్ గారు రాసినటువంటిది, అట్లాగే సాలిట్యూడ్ అనేటటువంటిది ప్రోజ్కు సంబంధించినటువంటి లెసన్ అనమాట. సాలిట్యూడ్ హెన్రీ డేవిడ్ తోరు గారు రాసినటువంటిది. ఇక్కడ సిఆర్ అంటేనంటే ఎల్డి మరియు సిఆర్ అనేటటువంటి ఇచ్చిన కదా, ఈ ఎల్డి అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి అంశం, అంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఎస్ఏ రైటింగ్కు సంబంధించి, ఇవి షార్ట్ క్వశ్చన్కు సంబంధించినటువంటి. ఇక్కడ సిఆర్ ఏదైతే క్రిటికల్ రీడింగ్ ఉందో ఇది ఫ్రాన్సిస్ బేకాన్కు సంబంధించినటువంటి అంశం. ఒక్క షార్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది క్రిటికల్ రీడింగ్, లేదంటే ఎస్ఏ క్వశ్చనే వస్తుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ అంటే 7 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో ఒక్క క్రిటికల్ రీడింగ్ టాపిక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మిగిలింది మొత్తం కంప్లీట్గా ఎల్డీని అంటే లాంగ్వేజ్ డెవలప్మెంటే ఉంటుంది. అంటే అందులో గ్రామర్ ఉంది, ఎస్ఏ రైటింగ్ ఉంది, మిగిలిన అన్ని ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క మాదిరి ఉన్నాయి కదా. చూద్దాం. సెకండ్ యూనిట్కు సంబంధించి పోయిటరీ ఏమో ద చిమ్నీ స్వీపర్ అనేటటువంటి లెసన్, దీన్ని విలియం బ్లేక్ గారు రాసినటువంటిది. అట్లాగే ప్రోజ్కు సంబంధించినటువంటి పోస్ట్ మాస్టర్ని చూసుకున్నట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటిది. ఇందులో సిఆర్ ఒకసారి అంటే క్రిటికల్ రీడింగ్ చూసినట్లయితే ఏదైతే మనకు క్రిటికల్ రీడింగ్లో సజనార్ ట్రూత్ గారు రాసినటువంటి సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి యాంట్ ఐఏ ఉమెన్ అనేటటువంటి లెసన్ ఏదైతే ఉంటుందో అది ఉండడం జరిగింది. ఇందులో సజనార్ ట్రూత్ గారు ఐఎమ్ నాట్ ఐఏ ఉమెన్ అంటే నేను స్త్రీని కాదు అనేటటువంటి మానవతా హక్కులవాది ఆమె. ఇక లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కదా, ఇది యూనిట్ 1, ఇది యూనిట్ 2. యూనిట్ 1లో ఏమున్నాయి, వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఎస్ఏ రైటింగ్. సెకండ్ యూనిట్లో ఏముంది, వర్డ్స్ ఆప్షన్ కన్ఫ్యూజ్డ్ మరియు రిజ్యూమ్ రైటింగ్ అనేటటువంటిది ఉంది. ఈ రిజ్యూమ్ రైటింగ్ అనేటటువంటిది అన్ని మెటీరియల్లో 2 పేజీలు 3 పేజీలు మాత్రమే ఉంటుంది. సో వీటిని నేర్చుకుంటే ఒక షార్ట్ క్వశ్చన్ పక్కా వస్తుంది, రిజ్యూమ్ రైటింగ్ గుర్తుంచుకోండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్కు సంబంధించి ఏదైతే బరీ మీ ఇన్ ఏ ఫ్రీ ల్యాండ్ అనేటటువంటిది పోయట్రీకి సంబంధించి
దీన్ని బరీమి ఇన్ ఫ్రీలాండ్ అనేటటువంటిది ఫ్రాన్సిస్ హార్పర్ గారు రాయడం జరిగింది. అట్లాగే ప్రోజ్కు సంబంధించి ఓమి జహంగీర్ బాబా సంబంధించినటువంటిది హీనాక్షి చటర్జీ గారు దీన్ని రచించడం జరిగింది. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో చూడండి, ఇందులో 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఫార్మల్ మరియు ఇన్ఫార్మల్ వొకాబులరీ, అంటే ఈ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రైటింగ్ అనేటటువంటిది ఉంది కదా, ఇది ఒక షార్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ క్రిటికల్ రీడింగ్ అనేటటువంటి నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ అనేటటువంటి హెన్రీ న్యూమ్యాన్ గారు రచించడం జరిగింది. అయితే దీన్ని వదిలేయండి, ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది కాబట్టి మీరు క్రిటికల్ రీడింగ్ నేర్చుకుంటే ఆఫ్ స్టడీస్ సర్ ఫ్రాన్సిస్ బేకాన్ అనేటటువంటిది, అట్లాగే యాంట్ ఐఏ ఉమెన్ అనేటటువంటిది, ఈ రెండుని నేర్చుకోండి. ఇక్కడ ఫ్రాన్సిస్ బేకాన్ గారు రాసినటువంటిది ఆఫ్ స్టడీస్ ఉంటుంది. సెకండ్ యూనిట్లో సోజనా ట్రూత్ గారు రాసినటువంటి లెసన్ అనేటటువంటిది ఉండడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేటటువంటి పార్ట్ ఏలో 7 క్వశ్చన్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీదనే ఫోకస్ కావడం జరుగుతుంది, షార్ట్ క్వశ్చన్లు అనేటటువంటివి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో 6 ఆప్షన్తో ఉన్నటువంటి అన్ని 11th క్వశ్చన్ వరకు వస్తాయి కదా. ఈ 11 క్వశ్చన్ వరకు వచ్చినటువంటి అన్ని లోటస్, సాలిట్యూడ్, ద చిమ్నీ స్వీపర్, పోస్ట్ మాస్టర్, బరీమి ఇన్ ఫ్రీలాండ్, ఓమి జంగీర్ బాబా, వీటన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేసిన, దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే అది 10 పేజీలే ఉంటుంది కాబట్టి జిరాక్స్ తీసుకొని నేను మంచిగా కంపోజ్ చేసి దాన్ని ఒక్కొక్క ప్యాసేజ్ ఎట్లా అనేది రీసెర్చ్గా చేసిన కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. జిరాక్స్ తీసుకోండి, మ్యాక్సిమం తీసుకొని చదువుకోండి. బయట 100నో 50 పెట్టే బదులు 10 రూపీస్ అయితేనంటే జిరాక్స్ వస్తుంది, నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్, దాన్ని తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక దీనికి సంబంధించినటువంటి అన్ని వీడియోల ఎక్స్ప్లెనేషన్లు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి.